పూజ్య శ్రీ హిమాలయ గురుగారు గారికి స్వాగతం పలుకుతున్నాము. ఓం గురుభ్యో నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇక్కడికి వచ్చిన భగవద్ బంధువులందరికీ మా యొక్క మంగళశాసనాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన గురువులందరికీ కూడా వాళ్ళ యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తూ, ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరూ కూడా 4 సంవత్సరాల పాటు మాకు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా మా అన్ని కూడా ప్రెస్లో బాగా చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మా మంగళశాసనాలు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చూపించిన ఆదరాభిమానాలకి ఈ వినుకొండ వచ్చి 4 సంవత్సరాలు అయింది. నేను రాకముందు కొంత ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులన్నీ తోలుకుంటున్నారు. ఆ కాలమే వచ్చి పైన అఖండ జ్యోతి కార్యక్రమం స్థాపన చేసిన దగ్గర నుండి భూగర్భ జలాలు పెరగడం జరిగింది. మన తర్వాత ఉల్లాపల్లి ఏరియాలో రేవడి చెరువులో ఒక బోర్డు వేశారు. గొల్లాపల్లి ఏరియాలో మన శివరాత్రి ప్రోగ్రామ్కి మీ అందరికీ చెప్పాము, వైబ్రేషన్ ఇచ్చాము, మళ్ళీ ఫామ్ అయిందని చెప్పాము. అదే రేవడి చెరువులో బోర్డు వేశారు, 300 అడుగులకి నీళ్లు పడ్డాయి. గత సంవత్సరం 1100 నుంచి 1200 అడుగులకి నీళ్లు పడలేదు. 310 అడుగులకి 1.2 ఇంచెస్ వాటర్ పడింది. భూగర్భ జలాలు పెరిగినాయా తగ్గినాయా? ఇప్పుడు యజ్ఞం చేయటం వలన, యజ్ఞానికి యజ్ఞ క్రతువు చేయటం వలన వర్షం పడుతుంది అని ఒప్పుకుంటారా లేదా? యజ్ఞం పడదని, యజ్ఞానికి వర్షం పడదని చేతులతో ఎవరు? అది అందరూ అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ 38 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రకృతి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కేరళ నుంచి స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు వచ్చి, తమిళనాడు నుంచి కర్ణాటక వచ్చి, కర్ణాటక నుంచి సీదా మహారాష్ట్ర నుంచి ఒడిశా వెళ్ళి, ఒడిశా నుంచి తెలంగాణకు వచ్చి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ముగింపు ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ ఒక మహాయాగం, గొప్ప యాగం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము. గురువులందరూ కూడా ఈ పర్వతాన్ని ఎంపిక చేశారు కాబట్టి ఇక్కడ జరుగుద్దని నేను కూడా చాలా ఆశపడ్డాను. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయలేక, అంటే కుదరక మళ్ళీ మేము ఉత్తరప్రదేశ్కి ఈ ప్రోగ్రామ్ని చేంజ్ చేసుకుంటున్నాము. అందువల్ల ఆ కారణంగా ఇక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఈరోజు పాదయాత్రగా. ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా యథాప్రకారంగా అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఆశ్రమం నిర్మాణం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాం. ప్రతి కార్తీక మాసం నుంచి కొండ మీద ప్రతి పౌర్ణమికి ఒక యాగం అనేది పెడతా ఉన్నాము. అది 11 సంవత్సరాల పాటు ప్రతి పౌర్ణమి, నెల పౌర్ణమి ఏమైతే ఉంటుందో ప్రతి నెల పౌర్ణమి కార్తీక పౌర్ణమి నుంచి మన కొండ మీద కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. యథావిధంగా అఖండ జ్యోతి కార్యక్రమం కూడా యథావిధిగా ఈసారి కమిటీకి అప్పచెప్పాము, వాళ్ళు చేయమని చెప్పాము. ఈసారి మళ్ళీ శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలోనే పైన అఖండ జ్యోతి కార్యక్రమం యథాప్రకారంగా కంటిన్యూగా జరుగుతారు. అది కాకుండా మళ్ళీ మహాశివరాత్రి, నవరాత్రులు నేనున్నా లేకపోయినా కానీ ఆ 2 కార్యక్రమాలు మీకు ఈ ప్రాంతానికి గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాం. ప్రకృతికి ఈ 2 కార్యక్రమాలు యథాప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అందరూ ప్రేమతో ఎప్పుడైతే కలగలుగుతామో, ఒక సమిష్టి కృషి చేయగలుగుతామో మనం ప్రకృతిని జయించగలుగుతాం. ఎక్కడైతే సమిష్టి కృషి ఉండదో ప్రకృతిని మనం జయించలేం. ఒకటి వల్ల కాదు. ఒకటి వల్ల ఈ కార్యక్రమాలు చేయాలంటే సేవ చేసే వాళ్ళు ఉండాలి, ధనం ఇచ్చే వాళ్ళు ఉండాలి, తర్వాత పైన మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి. ఈ 4-5 డిపార్ట్మెంట్లో ఎవరు లేకపోయినా కానీ ఈ కార్యక్రమాలు సక్సెస్ కావు. కాబట్టి అందరూ దీనికి ఒక సమిష్టి కృషిగా అన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా ఇప్పటివరకు మాకు ఆప్యాయతలు అన్నీ చేశారు. అన్ని గ్రామాల్లో కూడా మనం వెళ్ళిన తర్వాత కూడా భిక్షాటన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సౌహృదయంతో అందరూ ప్రతి గ్రామంలో కూడా మాకు సాధారణ స్వాగతం పలికి
ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు అనుసంధానం చేసినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడ చేసిన సేవకులు సేవ కార్యక్రమాలు సేవా బంధువులందరికీ కూడా ఆ యొక్క మంగళశేషనాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి గతంలో అఖండ జ్యోతి కార్యక్రమం పెట్టాం. ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమానికి ఆయన సహాయ సహకారాలు అందించారు మనకి. ఆ సహకారంతో మనము పైన అఖండ జ్యోతి కార్యక్రమం స్థాపన చేశాము. ఆ తర్వాత కూడా మనకి ఇప్పుడు కూడా జీవి ఆంజనేయులు గారు మనకి 11 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎంతో మనకి అన్నీ కూడా చేయూతలు ఇస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, బ్రహ్మనాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత ఎంతోమంది గ్రామ పెద్దలు కానీ మనం సహకరించిన వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఇప్పటి వరకు మాకు సేవకు వచ్చిన వాళ్ళు కానీ సేవాదాతలు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి కూడా మంగళశేషనాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మళ్ళీ కూడా ఎంతోమంది ఆఫీసర్స్ కానీ ఎన్నో రకాల వెనకమాల ఉండి మమ్మల్ని నడిపించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ ప్రత్యేకమైన మంగళశేషనాలు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీని వెనకాల ఉండి ఎంతోమంది ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది రకరకాలుగా భావన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ అపార్థంగా ఆలోచన చేస్తారు, నెగిటివ్గా ఆలోచన చేస్తారు. నెగిటివ్ వేస్ట్ పనికిరాదు. నెగిటివ్ వల్ల అహం వస్తుంది, అహం వల్ల బద్ధకం వస్తుంది, బద్ధకం వల్ల నాశనం వస్తుంది, నాశనం వల్ల వినాశనం వస్తుంది, వినాశనం వల్ల పతనం వస్తుంది. కాబట్టి దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మనం చూసామా కంటితోటి మాట్లాడాలి, విన్నామా మనం మాట్లాడగలిగాని అని ఎవరో చెప్పిన మాట విని ఇక్కడ వాతావరణం అంతా ఎట్లా ఉంది అంటే అనవసరమైన సబ్జెక్టు, అనవసరమైన మాటలు, ఉన్నది లేనిది లేనిది ఉన్నది సృష్టించుకోవడం, ఇవన్నీ కూడా అనవసరం అనిపిస్తుంది నాకు. సబ్జెక్ట్ అంతా కూడా ఏదో ఉన్నది రియల్గా మాట్లాడుకోవాలి, రియల్గా చేసుకోవాలి, రియల్గా చెందాలి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సమాజంలో కూడా పెద్దలు ఆలోచన చేసుకొని సమాజంలో ఉన్న అందరూ కూడా ఒక సమన్వయం చేసుకొని ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ అన్ని రకాల వసతులు లక్ష్మీదేవి నివాసం ఉండదని మన భూమండలం మీద మనకు వాక్కు ఇచ్చినారు. ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఉంటుంది. ఉదాహరణకి 4 సంవత్సరాల ముందు వినుకొండ పట్టణం ఎట్లా ఉంది మీకు అందరికీ తెలుసు కదా. 4 సంవత్సరాల తర్వాత ఈరోజు వినుకొండ పట్టణం ఏవైనా ఎట్లా ఉందో మీకు తెలుసు కదా. దాన్ని మేము పరిశోధన చేయాల్సిన పని లేదు. మీ అందరికీ మీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా మళ్ళీ నేను ఒక్కొక్కరికి చెప్పని చెప్తాను. దాని తర్వాత మీ విషయాలన్నీ చెప్పండి. కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు యథావిధంగా జరుగుతాయి. ఎవరు కూడా ఆశ్రమం కట్టరు, వెళ్ళిపోతారు. ఈ ముదృష్టమైన మీ భాషనే మాట్లాడుతున్నాను. ఈ ముదృష్టమైన ఆలోచనలు చాలామంది చేస్తున్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. గురువులో ఒకటి ఆలోచన చేసేటప్పుడు అంత తేలిగ్గా ఆలోచన చేయరు. తాత్కాలికమైన ఆలోచనలు, తాత్కాలికమైన కథలు చేయరు. ఎక్కడో ఫ్యూచర్ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకి ముందే పునాదిగా చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి ఆ ఆలోచన మాకు ఎప్పుడుకో ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచనకి ముందుగానే మనం పునాది చేసి మా కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, మళ్ళీ మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇక్కడ ధ్యాన పనులు అందరూ వచ్చి కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. కార్యక్రమాలన్నీ కూడా ముందు మీకు అన్నీ ఇక్కడ పిల్లలు ఉంటారు, మెయింటైన్ చేస్తారు. దీనికి ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే కమిటీలోకి రావచ్చు. ఉత్సాహవంతంగా ఉండాలి. ఆర్గ్యుమెంట్ మనకు అక్కర్లా, ఉత్సాహవంతం ఉండాలి. ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే రావచ్చు, కమిటీలలో వేస్తాము. దీన్ని కూడా సేవలో పార్టిసిపేట్ చేయవచ్చు. మీ మీడియా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, ఇబ్బంది లేదు మనకు. కాబట్టి ఎవరైనా సరే వచ్చి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. మేమైతే ఎట్లా అకౌంట్ అప్పచెప్తామో అన్నీ కూడా నెక్స్ట్ పిల్లలు కూడా ఇక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కూడా యథాప్రకారం అదే రూల్ ప్రకారం వాళ్ళన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి మీరన్నీ గమనించుకోండి. మేము వచ్చిన తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా రెండు సమాలోచన చేసుకోండి. మళ్ళీ దీన్ని పెంపొందించడానికి మీరందరూ కూడా సమిష్టి కృషిగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సమిష్టి కృషిగా చేస్తారా లేదా? చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. చేస్తారైతే చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తగ్గినాయి చేతులు. ఓకే, సంతోషం. వెళ్ళేటప్పుడన్నా మంచి శుభ సంకేతాలు ఇస్తున్నారు, నాకు సంతోషం.
కాబట్టి ముందు ముందు కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడి నుంచి మేము గిరినాడు ప్రయాణం చేస్తాము. అక్కడి నుంచి పాదయాత్రతోటి 4360 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ కాశీపట్నానికి వస్తాము. ఇక్కడి నుంచి గిరినాడు వెళ్ళి ప్రతి గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మానవ సరోవరం పోతాము. మానవ సరోవరంలో చిన్న గురువు గారు ఉంటారు, మా చిన్న గురువు గారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ 2027 2 నెలలకు 3 నెలలకి గ్యాప్కి మళ్ళీ కాశీపట్నం వస్తాము. తర్వాత మేము బయట ఉన్నప్పుడు ఫోన్ పనిచేస్తుంది. మళ్ళీ మేము కొండ పైకి వెళ్ళినప్పుడు ఫోన్లన్నీ ఏం పనిచేయవు కాబట్టి మరి ఫోన్ ఎత్తలేదు, ఫోన్ పనిచేయట్లేదని ఎవరు దిగులు పడాల్సిన పని లేదు. మళ్ళీ మేము కిందకు వచ్చిన తర్వాత సెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కరితోటి కాంటాక్ట్లో ఉంటాం, అందరితో కాంటాక్ట్లో ఉంటాం. మరి ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్ తయారు చేస్తూ ఉన్నాము. మళ్ళీ అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా లైవ్ ప్రజెంటేషన్ ఉంటుంది. మేము అక్కడి నుంచి సందేశం ఇస్తూ ఉంటాము. మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము లేమని ఒక కొరత మీకు ఉంటే ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాము. ఇదేమి దాని గురించి లేదని ఫీల్ అవ్వదు. భౌతికంగా లేకపోయినా ఆంతర్గతంగా శక్తి అయితే ఇక్కడ కంపల్సరీగా ఉంటుంది. దానికోసం మీరు ఎప్పుడు కూడా ఏమీ ఆలోచన చేయవలసిన పని లేదు. గురుగారు నాకు లోపలికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, గురుగారు అందరూ బాధపడుతూ ఉన్నారు, ఏమన్నా అవకాశం ఉందా, ఒక 3 నెలలు నాకు నా మాట వింటారా అని అడిగారు. గురుగారు మా 4 నెలల ముందు అయితే వినేవాడిని, ఇప్పుడు ఆల్రెడీ మా గురువు గారి నుంచి ఆర్డర్ వచ్చేసింది రమ్మనమని, కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలి గురువు గారు, అమ్మవారికి నా క్షమాపణ చెప్పండి అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. మీరు ఇక సజెషన్ తీసుకొని మళ్ళీ ఉల్టీ చేసుకున్నంత మాకు ఉండదు. ఆ సమయం కూడా మేము ఆలోచన చేయం, ఏది కూడా ఆలోచనలోకి తీసుకోం. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచన చేస్తాం. మేము చేయాల్సిన స్ట్రీమ్ లైన్ ఏమైతే ఉంటుందో ఆ లైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. మధ్యలో చాలామంది రకరకాల సజెషన్స్ ఇస్తారు. ఏమని ఇస్తారు, ఎందుకు గురుగారు ఇంత మంచి బియ్యం వాడుతున్నారు, స్టోర్ బియ్యం వాడవచ్చు కదా అన్నారు. నేను ఏం తింటే అదే పెడతా ప్రజలకి అని చెప్పేవాళ్ళు. కానీ రకరకాల మనుషులు, రకరకాల విషయాలు, రకరకాల మాటలు, రకరకాల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మేమేం పట్టించుకోకుండా మేము ఏం చేయాలనుకుంటున్నాము, ఈ ప్రాంతానికి ఏం శక్తి ఇవ్వాలనుకుంటున్నాము, ఆ శక్తికి కావాల్సిన సదుపాయాలు ఏమి, అవన్నీ ఆలోచన చేసుకొని మేము యజ్ఞ ప్రారంభం అయితే చేస్తాము. ఎవడో ఇస్తాడు, ఎవడో చేస్తాడు, ఎవడో తీసుకొచ్చి ఇస్తాడు అనే ఆలోచన ఎప్పుడూ చేయం. మేము చేయవలసింది చేస్తాం. ఎవడో తీసుకొచ్చిస్తే సాధారణంగా ఆహ్వానించి తీసుకుంటాం, అంతవరకే కానీ అంతకుమించి ఏమీ ఉండదు. తర్వాత ఇప్పటివరకు మీ ఇనుకొండ వచ్చిన తర్వాత 13,62,00,000 ఖర్చు పెట్టాం. 13,62,00,000 ఖర్చు పెట్టాం. ఇప్పటికి ప్రోగ్రాములకు కానీ ప్రాపర్టీకి కానీ ఏమైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది అది. మాకు వచ్చింది 28.6% మీ ప్రాంతం నుంచి వచ్చినాయి. నాకు 28.6% వచ్చింది. మిగిలింది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అంటే సుమారు 11.5 కోటి ఖర్చు పెడితే మాకు వచ్చింది 26.8% వచ్చింది, అంటే 27% వచ్చింది. ఇక మిగతా పర్సెంటేజ్ ఎవరిచ్చారు? సమాజం మంచి ఆలోచన చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. సమాజం ఏమన్నది? మొన్న నన్ను గురుగారు అప్పుడు ఉండాలంట, ఐపీ పెట్టి పారిపోతున్నారంట అన్నాడు. సిగ్గు శరం ఉండాలి ఆ ప్రజలకి. మీరు నాకు 27% ఇచ్చి 27% నాకు ఇచ్చి 73% నేను ఖర్చు పెడితే నేను ఐపీ పెట్టిపోయేవాడినా? సిగ్గుంటుంది ఎవరికన్నా మాట్లాడడానికి? ఏమై వ్యాపారం చేస్తున్నావా ఐపీ పెట్టడానికి? బుద్ధి జ్ఞానం ఉండదు మాట్లాడేదానికి. ఎప్పుడైనా గురువుల మీద నిందలు అపనిందలు వేసేసి గురువుని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మీరు ఇచ్చింది నాకు 27 పైసలు, మేము పెట్టింది 73 పైసలు. ఐపీ పెట్టేది ఎవరండి? ఎవరు పెట్టారు ఐపీ? బుద్ధి ఉండదు మాట్లాడడానికి. సమాజం కదా ఇది, సమాజమా కదా? సమాజంలో కూడా సమాజం మాటలు మాట్లాడాలి కదా. ఎవడో పనికి మాలోడు చెప్పారని చెప్పేసి మమ్మల్ని ఉండదు ఆ మాట. ఇక చాలా విషయాలు జరిగినాయి.
ఆ విషయాలు జరిగినా కానీ అవన్నీ మేమేం ఫీల్ అవ్వట్లేదు, చేయట్లేదు. మళ్ళీ చేయాలనుకున్న భావన చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో నుండి చేయాలి. వాళ్ళకి మూతి మీద చెప్పుతో కొట్టినట్టు చేస్తాం. ఈ మహాయాగాన్ని చెడిపోవడానికి, ఈ మహాయాగాన్ని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోవడానికి ఎన్నో దుష్ట శక్తులకి వాళ్ళ పనిచేసినాయి. మొత్తం రికార్డులో ఉంది మా దగ్గర. ఎవరిని వదిలిపెట్టగా ఉంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు చెప్తా ఉన్న వాళ్ళకి రాబోయే 3 సంవత్సరాల్లో వాళ్ళ జరిగే చూసిన తర్వాత మళ్ళీ ఏ గుడి వచ్చినా ఏం మాట్లాడకూడదు. కూడా జరగబోయే సీన్ అంత ఘోరంగా ఉండాలి. రాబోయే 3 సంవత్సరాల్లో తీవ్రంగా ఉండాలి. ఏ గురువుని మీద అవమానించడం కానీ, ఏ గురువు మీద దుష్పాసన చేయడం కానీ, మీ స్వార్థం కోసం, మీకోసం గురువుని ఎప్పుడు హింస పెట్టరా. ఏం ఆశించి వచ్చాను మీ ప్రాంతానికి? నేను దేనికి వచ్చాను? ఆ మాట ఎందుకు వస్తుంది సమాజం నుంచి? కడుపు 12 గంటల బిర్యానీ తింటున్నాడేమన్నా అనే పదాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేమేమన్నా రూపాయలు తీసుకొని తాయితాలు కట్టుకునే వాళ్ళే కాదు. సమాజం కోసం నిస్వార్థమైన సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి కర్మ చేస్తూ మళ్ళీ చేతి డబ్బులు పెట్టుకుంటూ మళ్ళీ అందరు కర్మలు తీస్తూ, ఎవడన్నా నా దగ్గర కర్మ తీసుకున్న వాళ్ళు ఎవరి నుంచి రూపాయి డబ్బులు ఇచ్చారో నాకు ఏమన్నా చెప్పండి. ఎవరన్నా రూపాయి కర్మ, రూపాయి ఇచ్చారు నాకు రూపాయి? మీ పనులు తీస్తే మీకే ఇచ్చేస్తుంటని, ఏది ఇచ్చినా మీకే ఇచ్చేస్తుంటని, ఇంత నిస్వార్థంగా భూమండలం మీద ఎవరన్నా చేస్తారో చెప్పండి. ఇటువంటి విలువైన గురువులు హిమాలయాల నుంచి వచ్చినప్పుడు కాపాడుకోవడానికి పోయి సిగ్గు శర్మం లేకుండా జీవనం చేస్తే ఉపయోగం లేదు. ప్రాంతం కూడా ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఏమన్నా కానీ మానవత విలువలు, మానవత దృక్పథం, మానవత క్రియ లేకుండా ఏం చేస్తామండి మనం? కేవలం మానవత దృక్పథం ఉండాలి కదా. ఏ దృక్పథం లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు అడ్డంగా ఏం మాట్లాడితే మాట్లాడతారా? ఒక్క ఫోన్ కాల్ కొట్టాం ఉత్తరప్రదేశ్కి. ఒక్క ఫోన్ కాల్ అనే మాట్లాడింది. 186 ఎకరాలు 2 గంటల్లో ఫైల్ మీద సంతకం పెట్టి నాకు రిపోర్టు పంపించాడు. దట్ ఈస్ సనాతన ధర్మం. ఈడ పావులు ఎగరేసుకోవటాలు, మూతులు ఎగరేసుకోవటాలు, పనికి మాటలు మాట్లాడుకోవటాలు అక్కడ ఉండవు. క్లియర్. 186 acres 2 hours ఫైల్ మీద సంతకం, మళ్ళీ ఫైల్ వచ్చేసింది. మా ఈ గురువులు బతిమలాడాలి, ఏమన్నా అడుక్కోవాలి, ఏమన్నా ప్రతిదానికి అడుక్కోవాలా? ఏదైనా పని ఉండే అంటే మా ఫోన్ చేయండి, మేము వస్తాం. అడుక్కునే వాళ్ళ మేమేమన్నా? దేనికి వచ్చాం? సర్వలో కళ్యాణం కోసం వచ్చాం. గురువు దగ్గర మీరు నిలబడాలా, మేము మీ దగ్గర నిలబడాలి? ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళంతా ఫోన్ చేయండి వస్తాం, ఫోన్ చేయండి వస్తాం. నేను ఫోన్ చేయాలి వాళ్ళ ఫోన్ చేశాను అనుకోండి, ఏమంటారు? గురుగారు పని ఉంది ఈరోజు, రేపు వస్తాను అంటారు. కాబట్టి ఇవన్నీ నాటకాలు ఉండకూడదు. పరిపూర్ణమైన భావంతో ఉండండి. గురువు దగ్గర పరిపూర్ణ విశ్వాసంతో ఉండండి. ముందు ముందు కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడి నుంచి మేము గిరినాడు ప్రయాణం చేస్తాము. అక్కడి నుంచి పాదయాత్రతోటి 4360 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ కాశీపట్నానికి వస్తాము. ఇక్కడి నుంచి గిరినాడు వెళ్ళి పెద్ద గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మానవ సరోవరం పోతాము. మానవ సరోవరంలో చిన్న గురువు గారు ఉంటారు, మా చిన్న గురువు గారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ 2027 2 నెలలకు 3 నెలలకి గ్యాప్కి మళ్ళీ కాశీపట్నం వస్తాం. తర్వాత మేము బయట ఉన్నప్పుడు ఫోన్ పనిచేస్తుంది. మళ్ళీ మేము కొండ పైకి వెళ్ళినప్పుడు ఫోన్లన్నీ ఏం పనిచేయవు. కాబట్టి మరి ఫోన్ ఎత్తలేదు, ఫోన్ పనిచేయట్లేదని ఎవరు దిగులు పడాల్సిన పని లేదు. మళ్ళీ మేము కిందకు వచ్చిన తర్వాత సెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కరితోటి కాంటాక్ట్లో ఉంటాం, అందరితో కాంటాక్ట్లో ఉంటాం. మరి ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్ తయారు చేస్తూ ఉన్నాము. మళ్ళీ అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా లైవ్ ప్రజెంటేషన్ ఉంటుంది. మేము అక్కడి నుంచి సందేశం ఇస్తూ ఉంటాము. మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అవన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము లేమని ఒక కొరత మీకు ఉంటే ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాము. ఇదేమి దాని గురించి లేదని ఫీల్ అవ్వదు. భౌతికంగా లేకపోయినా ఆంతర్గతంగా శక్తి అయితే ఇక్కడ కంపల్సరీగా ఉంటుంది. దానికోసం మీరు ఎప్పుడు కూడా ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు. గురుగారు నాకు లోపలికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు,
గురుగారు అందరూ బాధపడుతూ ఉన్నారు, ఏమన్నా అవకాశం ఉందా, ఒక 3 నెలలు నాకు నా మాట వింటారా అని అడిగారు. గురుగారు మా 4 నెలల ముందు అయితే వినేవాడిని, ఇప్పుడు ఆల్రెడీ మా గురువు గారి నుంచి ఆర్డర్ వచ్చేసింది రమ్మనమని, కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి గురువుగారు, అమ్మవారికి నా క్షమాపణ చెప్పండి అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన ఉంటాయి. మీరు సజెషన్ తీసుకొని మళ్ళీ ఉల్టీ చేసుకునేంత మాకు ఉండదు. ఆ సమయం కూడా మేము ఆలోచన చేయం, ఏది కూడా ఆలోచనలోకి తీసుకోం. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచన చేస్తాం. మేము చేయాల్సిన స్ట్రీమ్ లైన్ ఏమైతే ఉంటుందో ఆ లైన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. మధ్యలో చాలామంది రకరకాల సజెషన్స్ ఇస్తారు. ఏమని ఇస్తారు, ఎందుకు గురుగారు ఇంత మంచి బియ్యం వాడుతున్నారు, స్టోర్ బియ్యం వాడచ్చు కదా అన్నారు. నేను ఏం తింటే అదే పెడతా ప్రజలకి అని చెప్పేవాళ్ళు. కానీ రకరకాల మనుషులు, రకరకాల విషయాలు, రకరకాల మాటలు, రకరకాల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మేమేం పట్టించుకోకుండా మేము ఏం చేయాలనుకుంటున్నాము, ఈ ప్రాంతానికి ఏం శక్తి ఇవ్వాలనుకుంటున్నాము, ఆ శక్తికి కావాల్సిన సదుపాయాలు ఏమి, అవన్నీ ఆలోచన చేసుకొని మేము యజ్ఞ ప్రారంభం అయితే చేస్తాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తాడు, ఎవరో తీసుకొచ్చి ఇస్తాడు అనే ఆలోచన ఎప్పుడూ చేయం. మేము చేయవలసింది చేస్తాం. ఎవరైనా తీసుకొచ్చిస్తే సాధారణంగా ఆహ్వానించి తీసుకుంటాం, అంతవరకే కానీ అంతకుమించి ఏమీ ఉండదు. తర్వాత ఇప్పటివరకు మీ ఎన్నుకొండ వచ్చిన తర్వాత 13,62,00,000 ఖర్చు పెట్టాం. 13,62,00,000 ఖర్చు పెట్టాం. ఇప్పటికి ప్రోగ్రాములకు కానీ ప్రాపర్టీకి కానీ ఏమైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది అది. మాకు వచ్చింది 28.6% మీ ప్రాంతం నుంచి వచ్చినాయి. నాకు 28.6% వచ్చింది. మిగిలింది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అంటే సుమారు 11.5 కోట్లు ఖర్చు పెడితే మాకు వచ్చింది 26.8% వచ్చింది, అంటే 27% వచ్చింది. ఇక మిగతా పర్సెంటేజ్ ఎవరిచ్చారు? సమాజం మంచి ఆలోచన చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. సమాజం ఏమన్నది, మొన్న నన్ను గురుగారు అప్పులు ఉండాలంట, ఐపీ పెట్టి పారిపోతున్నారంట అన్నాడు. సిగ్గు శరం ఉండాలి ఆ ప్రజలకి. మీరు నాకు 27% ఇచ్చి 27% నాకు ఇచ్చి 73% నేను ఖర్చు పెడితే నేను ఐపీ పెట్టిపోయావన్నా సిగ్గుంటుంది ఎవరికన్నా మాట్లాడడానికి? ఏమై వ్యాపారం చేస్తున్నావా ఐపీ పెట్టడానికి? బుద్ధి జ్ఞానం ఉండదు మాట్లాడేదానికి. ఎప్పుడైనా గురువుల మీద నిందలు అపనిందలు వేసేసి గురువుని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మీరు ఇచ్చింది నాకు 27 పైసలు, మేము పెట్టింది 73 పైసలు. ఐపీ పెట్టేది ఎవరండి? ఎవరు పెట్టారు ఐపీ? బుద్ధి ఉండదు మాట్లాడడానికి. సమాజం కదా ఇది, సమాజమా కదా? సమాజంలో కూడా సమాజం మాటలు మాట్లాడాలి కదా. ఎవడో పనికి మాలోడు చెప్పాడని చెప్పేసి మా అమ్మ ఉండదు ఆ మాట. ఇక చాలా విషయాలు జరిగినాయి. ఆ విషయాలు జరిగినా కానీ అవన్నీ మేము ఫీల్ అవ్వట్లేదు, చేయట్లేదు. మళ్ళీ చేయాలనుకున్న భావన చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో నుండి చేయాలి. వాళ్ళకి మూతి మీద చెప్పుతో కొట్టినట్టు చేస్తాం. ఈ మహాయాగాన్ని చెడిపోవడానికి, ఈ మహాయాగాన్ని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోవడానికి ఎన్నో దుష్ట శక్తులకి వాళ్ళ పని చేసినాయి. మొత్తం రికార్డులో ఉంది మా దగ్గర. ఎవరిని వదిలిపెట్టగా ఉన్నాయి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు చెప్తా ఉన్న వాళ్ళకి రాబోయే 3 సంవత్సరాల్లో వాళ్ళ జరిగే చూసిన తర్వాత మళ్ళీ ఏ గుడి వచ్చినా ఏం మాట్లాడకూడదు. కూడా జరగబోయే సీన్ అంత ఘోరంగా ఉండాలి. రాబోయే 3 సంవత్సరాల్లో తీవ్రంగా ఉండాలి. ఏ గురువుని మీద అవమానించడం కానీ, ఏ గురువు మీద దుష్పాసన చేయడం కానీ, మీ స్వార్థం కోసం, మీకోసం గురువుని ఎప్పుడు హింస పెట్టరా? ఏం ఆశించి వచ్చా మీ ప్రాంతానికి? నేను దేనికి వచ్చాను? ఆ మాట ఎందుకు వస్తుంది సమాజం నుంచి? కడుపు 12 గంటల బిర్యానీ తింటున్నారేమన్నా అనే పదాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేమేమన్నా రూపం తీసుకొని తాయిదాలు కట్టుకునే వాళ్ళం కాదు. సమాజం కోసం నిస్వార్థమైన సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. ఇప్పుడెక్కడితే కర్మ చేస్తూ మళ్ళీ చేతి డబ్బులు పెట్టుకుంటూ మళ్ళీ అందరు కర్మలు తీస్తూ
ఎవరన్నా నా దగ్గర కర్మ తీసుకున్నారు, ఎవరన్నా రూపాయి డబ్బులు ఇచ్చారో నాకు ఏమన్నా చెప్పండి. ఎవరన్నా రూపాయి కర్మ రూపాయి ఇచ్చారు నాకు రూపాయి. మీ పనులు తీస్తే మీకే ఇచ్చేస్తుండని, ఏది ఇచ్చినా మీకే ఇచ్చేస్తుండని, ఇంత నిస్వార్థంగా భూమండలం మీద ఎవరన్నా చేస్తారో చెప్పండి. ఇటువంటి విలువైన గురువులు హిమాలయాల నుంచి వచ్చినప్పుడు కాపాడుకోవడానికి పోయి సిగ్గు శరమం లేకుండా జీవనం చేస్తే ఉపయోగం లేదు. ప్రాంతం కూడా ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఏమన్నా కానీ మానవత విలువలు, మానవత దృక్పథ, మానవత క్రియ లేకుండా ఏం చేస్తామండి మనం? కేవలం మానవత దృక్పథం ఉండాలి కదా. ఏ దృక్పథం లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు అడ్డంగా ఏం మాట్లాడితే మాట్లాడతారా? ఒక్క ఫోన్ కాల్ కొట్టాం ఉత్తరప్రదేశ్కి, ఒక్క ఫోన్ కాల్ అనే మాట్లాడింది. 186 ఎకరాలు 2 గంటల్లో ఫైల్ మీద సంతకం పెట్టి నాకు రిపోర్టు పంపించారు. దట్ ఈస్ సనాతన ధర్మం. ఇలా పావులు ఎగరేసుకోవటాలు, మూతులు ఎగరేసుకోవటాలు, పనికి మాటలు మాట్లాడుకోవటాలు అక్కడ ఉండవు. క్లియర్. 186 acres 2 hours ఫైల్ మీద సంతకం, మళ్ళీ ఫైల్ వచ్చేసింది. మా ఈ గురువులు బతిమలాడాలి, ఏమన్నా అడుక్కోవాలి, ఏమన్నా ప్రతిదానికి అడుక్కోవాలా? ఏదైనా పని ఉండే అంటే మా ఫోన్ చేయండి, మేము వస్తాం. అడుక్కునే వాళ్ళ మేమేమన్నా దేనికి వచ్చాం? సర్వలో కళ్యాణం కోసం వచ్చాం. గురువు దగ్గర మీరు నిలబడాలా, మేము మీ దగ్గర నిలబడాలి? ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళంతా ఫోన్ చేయండి వస్తాం, ఫోన్ చేయండి వస్తాం. నేను ఫోన్ చేయాలి వాళ్ళ ఫోన్ చేశాను అనుకోండి, ఏమంటారు? గురుగారు పని ఉంది ఈరోజు, రేపు వస్తాను అంటారు. కాబట్టి ఇవన్నీ నాటకాలు ఉండకూడదు. పరిపూర్ణమైన భావంతో ఉండండి, గురువు దగ్గర పరిపూర్ణ విశ్వాసంతో ఉండండి. మహాయాగం అంటే తెలియదు, మహాయాగం ఎందుకు చేస్తారో తెలియదు. మాటలు మనకు ఊరిక మాట్లాడుకుంటారు, దాన్ని రీసెర్చ్ చేద్దాము దేనికి దానికి అని అర్థమే లేదు. మనం ఈ మహాయాగానికి ఇప్పుడు 8 మహాయాగాలు పరిపూర్ణం చేశాం. మేము ఈ 9వ మహాయాగం చేస్తా ఉన్నాం. ఇంకా 3 మహాయాగాలు చేయాలి. నేను 12 మహాయాగాలు నాకు డ్యూటీ ఇచ్చాను. ఈ మహాయాగం భారతదేశంలో జరుగుతుంది, నెక్స్ట్ మహాయాగం ఇండోనేషియాలో జరుగుతాం. కాబట్టి అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా అదేందో ఇదేందో మాట్లాడుకోవడానికి సిగ్గు సనం ఉండద్దా? లేకపోతే నా దగ్గరికి రావాలి, కూర్చోవాలి, వాట్ ఈస్ ద మహాయాగ్ చెప్పండి గురుగారి అని చెప్పి అడగాలి. అడిగితే మేము క్లియర్గా క్లుప్తంగా అన్నీ చెప్తాం కదా. మేము విషయాలన్నీ కూడా ఎవరిని చేస్తాం కదా. ఎవరు రారు, ఎవరు చేయరు. ఎట్లా జరుగుతుంది మహాయాగం? ఇక్కడ జరగాలి అంటే, మహాయాగం జరగాలంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. మనం చేయాలంటే 5 సంవత్సరాలు అని చెప్తున్నా మహాయాగం ఇక్కడ చేయాలి 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 అని చెప్తున్నాం. మా సమయానంతా వృధా చేశారు. వృధా చేసిన వల్ల ఉపయోగం ఉంది. మీరే నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. కాశీలో జరిగే మహాయాగానికి అందరికీ ఆహ్వానిస్తాం, అందరు రావచ్చు మహాయాగానికి, అక్కడ చూడవచ్చు. చూడాలి, మీకు చూస్తే కానీ మీకు అర్థమైతే. రెండోసారి ఏదైనా గురువు ఏదైనా ప్రయోగం తీసుకొచ్చినప్పుడు చేసుకోవాలని ఒక గుర్తింపనే రావాలి. ఎన్ని దేశాల వాళ్ళు వస్తారు ఇక్కడికి? మహాయాగం ఎంతమంది రాజపురుషులు ఉంటారు? ఈ మహాయాగానికి ఎవరో ఎంత పెద్ద వంశస్థులు వస్తారు అక్కడికి? ఎక్కడెక్కడి నుంచి వస్తారు అందరూ? ఇవన్నీ మహాయాగం అంటే అదొక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి అవన్నీ కూడా వివరంగా కొన్ని చెప్పాము. కొన్ని చెప్పడానికి కూడా అవకాశం లేదు. చెప్పినా అర్థం కాదు, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి ఇంక చెప్పడం కూడా మానేశాను దాని గురించి కూడా. కాబట్టి రేపు వస్తారు కదా, అందరు కాశీకి వస్తారు కదా, ఎప్పుడోసారి 12 సంవత్సరాలు ఒకసారి మీడియా వాళ్ళంతా వస్తారు కదా. వచ్చినప్పుడు అక్కడ మహాయాగానికి రండి, అక్కడ చూడండి, ఆ తర్వాత అవేర్నెస్ చేసుకోండి, మీ ప్రజలను అవేర్నెస్ చేసుకోండి. ఇటువంటి ప్రోగ్రాంలు పోగొట్టుకోకూడదని ఆలోచన చేసుకోండి. మహాపూర్ణావతికి మన భూమండలం మీద ఉన్న అదృశ్య గురువులు 10,000 అంటే 10,000 మంది అదృశ్య గురువులు ఉన్నారు మనకి భూమండలం మీద. ఈ 10,000 మంది అదృశ్య గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా అక్కడికి వస్తున్నారు మహాయాగానికి. పూర్ణావతి టైంలో పూర్ణావతి వారం రోజులు జరుగుతుంది ఈ భూమండలం మీద. 10,000 మంది సిద్ధ పురుషులు
10,000 యజ్ఞగుండాలు పెట్టుకొని యాగం నడుస్తుంటే ఎట్లా ఉండాలి? శివపార్వతులు తాండవం చేస్తారు, నటరాజుని చూపిస్తారు, సమస్త దేవతలు అక్కడ ఆహ్వానమై ఉంటారు, సస్యశ్యామలమైతుంది. మన భూమండలం మీద ఉన్న ఏమైతే విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ కూడా డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసి లైవ్ షోలో చూపిస్తాం. ఇప్పుడు ఈ విద్యలు ఉన్నాయి లేవు కన్ఫ్యూజన్ ఉండేదానికన్నా రేపు విద్యలు ఉన్నాయి అని బుక్లెట్ అయితే కన్ఫ్యూజన్ ఉండదు ఎవరికి కూడా. ఎస్ ఈ విద్య ఉంది అని చెప్పేస్తారు అంతే. ఎవరు కూడా చిన్నపిల్లలు కూడా నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా ఈ 1063 విద్యలు మొత్తం ప్రజెంటేషన్ చేసి దాన్ని కూడా షెడ్యూల్ అంతా ప్రకటిస్తాం. అవన్నీ చేస్తాము. మళ్ళీ అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి మీకు స్టేట్మెంట్ వస్తుంది. అన్ని నేషనల్ టీవీలో వస్తుంది, ఇంటర్నేషనల్ టీవీలో వస్తుంది. అన్ని టీవీలో కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 9 గంటల్లో గుడి నిర్మాణం చేయాలి. ఆ గుడి నిర్మాణం వెళ్ళి 9 గంటల్లో గుడి నిర్మాణం చేసిన తర్వాత యాగశాల ప్రారంభమవుతుంది. ఇప్పుడు సెట్టింగ్స్ సెట్టర్స్ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి, షెల్టర్స్ అవన్నీ కూడా. అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే విషయం నేను చెప్పేది, గురువులు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. గురువుల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీకు నచ్చితే రండి, నచ్చకపోతే పోండి. నేను ఎవరికి కూడా దక్షిణ భారతదేశంలో నా దగ్గరికి రండి ఎవరికి పుట్టి పెట్టి పిలవాలా? నేను వాడు కర్మ బాగాలేక నా దగ్గరికి వచ్చాడు, కర్మ కోసం వచ్చాడు అంతే. భక్తి కోసం రాలే నా దగ్గరికి ఎవరు కూడా. కర్మ కోసం వచ్చాడు, వాడు కర్మ తీసుకొని పోయినాడు. మన కర్మకు వాడు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాడు అంతే తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ. నా దగ్గర ఇంతవరకు ఎవరు జ్ఞానం కోసం ఎవరు రాలేదు, విద్య కోసం ఎవరు రాలేదు, ఎవరు కూడా ఇంతవరకు నా దగ్గరికి ఎవరు రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కోపం మీద మాట్లాడుతున్నాను, మీరు ఎవరిని ఫీల్ అవ్వకండి. ఆవేదన ఆలోచన అవన్నీతో మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా యథాప్రకారంగా యథాశక్తితోటి మీరన్నీ కూడా ఈ పునర్నిర్మాణానికి అందరూ కూడా మీరు కంకణం కట్టుకోవాలి. మీరే నాకు ప్రాణం, మీడియా మిత్రులే నాకు ప్రాణం. మీరు చేయండి, మీకు నేను వెనకమాల ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాను. మీకు మాట ఇస్తున్నాను. జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచన చేసుకోండి. మీరు కరెక్ట్గా సమాజంలో ఎక్కువ మంది మీరే శాతం ఉంటారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. మీకు నేను ఉన్నా లేకపోయినా మీ ఆలోచన మేము చేస్తాం. పరిపూర్ణ ఆలోచన అయితే మేము చేస్తాం కంపల్సరీగా. కాబట్టి మీరు కూడా అందరూ చేయడం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మళ్ళీ మేము రిటర్న్ రావడం అనేది ఇక కుదరదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మహాపూర్ణావతి 2039 మహాపూర్ణావతి అయిపోతుంది. అయిపోయిన మేము తిరిగి మళ్ళీ హిమాలయాలకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇప్పుడు మనంతా కూడా మన పురాతనమైన ఎవరైతే ఉంటారో ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు వీళ్ళందరూ కూడా శ్రీచక్ర స్థాపన చేసిన వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి అన్ని కూడా శ్రీచక్ర స్థాపన చేశారు. ఈ శ్రీచక్ర స్థాపనలో మనం జీర్ణోద్ధరణ చేయాలంటే మళ్ళీ వాడే రావాలి, వాడే వచ్చి చేయాలి. కాబట్టి వాడు కూడా రావడానికి కూడా మేమందరం వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. మళ్ళీ ఒక కొత్త క్రియ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అన్నీ కూడా సంతపోతాయి. సనాతన ధర్మం కోసం అందరం త్యాగం చేయాలి. మన సనాతన ధర్మంలో మనం బతుకుతా ఉన్నాం. ఎన్నో శత్రువులు, ఎంతోమంది రకరకాల వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు దేశ విశేషాల్లో కూడా. ఆ సనాతన ధర్మం కాపాడుకోవాలంటే మనకు సమిష్టి కృషి కావాలి, ఒక సమిష్టి మాట కావాలి. ఇట్లా మాట్లాడుకొని ఇట్లా చేసుకుంటా ఉంటే సమిష్టి కృషి రాదు. కులాలని మతాలని ఇట్లా చేసుకుంటే సమిష్టి కృషి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని సనాతన ధర్మం పరిరక్షణ కోసం కూడా మీరందరూ కూడా ముందు కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసుకుంటూ ఇప్పుడు విద్యలు ప్రకటించామండి. మా గురువులు విద్యలు నేర్పారు, సిద్ధి వచ్చిందా అని చెప్తారు. మేము అక్కడ చెక్ చేసుకుంటానికి మాకు కుదరదు. మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి? మళ్ళీ భౌతికమైన విషయాల్లోకి వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ విద్య పని చేస్తుందా, ఈ విద్య పని చేయట్లేదా, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ పని చేసుకోవాలంటే ఎక్కడ చేయాలి? మేము మానవుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మేము చేసుకోవాల్సిన విధి విధానాలు చేసుకోవాలి, నిరూపణ చేసుకోవాలి. అరే విద్య చేసిన తర్వాత ఈ విద్య బ్రతికి ఉందని 10 మంది చెప్తే కదా చేయించుకున్నవాడు, మళ్ళీ వచ్చినవాడు వాడు. ఈ విద్య ఎక్కడ తెలుస్తుంది ప్రజలకి ఈ విద్య ఉందని? మేము చెప్తున్నాము నమ్మడు, చేయించుకున్నవాడు చెప్పాడు.
ఇట్లా ఈ క్రియలన్నీ ఎక్కడికి పోతాయి, బయటికి ఎట్లా పోతాయి విద్యలన్నీ కూడా. ఇప్పుడు మేము చెప్పామనుకో, ఏదో స్వామి చెప్తున్నా అనుకుంటారు, అది నమ్మకం, అపనమ్మకం. మళ్ళీ మీరెవరు చెప్పకపోతుంది ఎట్లా తెలుస్తారు? ఇప్పుడు చేయించుకున్న వాళ్ళ విద్యని, ఆ విద్యను పలానా విద్య జరిగింది అని చెప్తే సరిపోతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు, ఎగ్జాంపుల్. కన్నులో గత జయంతి చేస్తూ ఉన్నాం మిడ్నైట్. ఒక మూగ పిల్లవాడు మాటలు రావట్లేదని డాక్టర్ సర్టిఫికేషన్ తీసుకొని రమ్మని చెప్పారు. సర్టిఫికేషన్ తీసుకొని తల్లిదండ్రులు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు. కరెక్ట్గా మిడ్నైట్ 12:10 ఆ అబ్బాయికి ఓంకారం పలికించాము. ఒక పిల్లోడికి మాటలు రాకపోతే, ఆ పిల్లోడికి మాటలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క కృషి ఎట్లా ఉండాలి అండి? ఎట్లా ఉండాలండి? ఆ దుర్మార్గుడు నాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళేది వాడు. మళ్ళీ ఆ విద్య ఎక్కడైనా ప్రకటన చేయాలంటే మా మనసు ఒప్పుకోదు. ఆ విద్యలో మనం ఏమన్నా ఒక ఉదయం చూపించుంటే ఇవాళ మన ప్రజలకి 2, 3 ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు 1, 2, 3 చేసుకుంటా పోయేవాళ్ళు. ఆ నికృష్టుడు చేసిన పనికి ఆ విద్య మీద మాకు అసహ్యం పుట్టింది. అసహ్యం చేయలేకపోయినాం. ఈ రోజు వరకు కూడా వాడు వచ్చి ఎప్పుడైనా సింపతంగా తెలుపుతాడంటే ఇంతవరకు సింపతి తెలుపడా. అటువంటి కఠోరమైన, కఠినమైన రాక్షస మనస్తత్వాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వేల మందికి సంతాన ప్రాప్తాలు ఇచ్చాం. వేల మంది సంతాన ప్రాప్తాలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు సంతానం కలిగిన తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చి ఆ బిడ్డని చూపించాల్సిన బాధ్యత ఎవరిదండి? విద్యను రుజువు చేయాలంటే ఏం చేయాలండి? మేము ఇప్పుడు నేను రుజువు చేశానని చెప్తాను, మీరు చెప్పాలి కదా సాక్ష్యం వాళ్ళకి. అప్పుడు కదా రుజువు అయ్యేది. రుజువు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, చెందేవాళ్ళు లేరు. మళ్ళీ విద్యను ఎట్లా ప్రకటన చేయాలి మేము? అందుకనే అన్ని విద్యలు కూడా రహస్యంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు సమాలోచన చేసుకొని మళ్ళీ వచ్చే గురువులు కూడా అందరూ సుప్రియారిటీ గురువులు మన హిమాలయాల నుంచి మళ్ళీ బయలుదేరి సౌత్ భారతదేశానికి వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము చెప్పవలసిన విషయాలు చెప్తాము. వీళ్ళంతా చాలా మంచి వాళ్ళంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. ఆ విషయం ఒకటి చెప్తాను, మిగతా విషయాలు కాబట్టి మన దక్షిణ భారతదేశానికి మళ్ళీ గురువులు కూడా హిమాలయాల నుంచి కొంతమంది రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి మీ అందరూ సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. ఈ 4 సంవత్సరాలు జరిగిన విషయాల గురించి 2 ముక్కల్లో చెప్పవలసిందిగా అందరినీ కోరుతున్నాం. మాట్లాడటానికి ఈరోజు రాయటానికి అయితే వస్తుంది కానీ మాట్లాడలేము, క్షమించాలి. సరే ఏమీ లేదు కానీ గురువుగారు ఇన్నాళ్ళు అందరి యొక్క బాధలను తీసుకొని అందరి సంతోషాన్ని పంచినందుకు సంతోషం. అనుగ్రహించాలి తప్ప ఆగ్రహించకూడదు అనేది మా ఉద్దేశం. ఇప్పటిదాకా స్వామివారి కడుపులో ఎంతో వేదన, ఆవేదన, ఆలోచనతో ఈ యొక్క ప్రాంతాన్ని ఉత్తేజపరచడానికి వచ్చి మమ్మల్ని అందరినూ కనుల పండుగ ఈ ప్రాంతంలో అనేక పూజా కార్యక్రమాలు చేసి సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు మీరు వేసినటువంటి బాటలు మాకు మార్గదర్శకం అండి. సంతోషం. రానున్న రోజుల్లో కూడా స్వామివారికి ఏమి ఆదేశించినా కూడా మా వంతు, మా మీడియా పరంగా ఖచ్చితంగా శ్రద్ధ పనులు చేస్తామని మాటిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పూజోత్సవ శుభాకాంక్షలు, నమస్సులు మా మీడియా మిత్రుల తరఫున. వినుకొండ కొండకి మీరు ఎప్పుడైతే ఈ వినుకొండలో అడుగు పెట్టారో ఆ కొండకు ఒక వెలుగు వచ్చింది. అంతకుముందు కూడా ఉంది, యుగాల నుంచి ఉంది కొండ. కానీ మీరు వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత, ఒక అఖండ జ్యోతి రావటం, దానికి నడవలేని వాళ్ళకి ఘాట్ రోడ్డు పట్టడం, తర్వాత చాలామంది అసలు అంటే కొండ మీద చూడని వాళ్ళు ఎవరు లేరు. వినుకొండ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దర్శించుకున్నవారే. ఆ విధంగా మీరు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. అది ప్రస్ఫుటంగా అందరికీ మనం చెప్పేది కాదు, కళ్ళకి కనపడుతూ ఉన్నాయి. నిన్న కూడా చూసాం అఖండ జ్యోతి, ఇవన్నీ కార్యక్రమాలు బాగా చేశారు. రానున్న రోజుల్లో కూడా మీరు ఎక్కడున్నా సరే మీ ఆశీస్సులు మాకు, మా కుటుంబాలకి, మా వినుకొండ ప్రాంతానికి ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. ఎక్కడున్నా సరే మీరు మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ఆ గ్రామంలో రచ్చబండ ఉంటుందా ఉండదా?
పాతకాలం రచ్చ పండుగ ఉంటుంది. ఈ రచ్చ పండుగ ఉండగా ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు, అక్కడ జరిగేటటువంటి మంచి చెప్పరంతా కూడా న్యాయం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అవునా కాదు ఉంటారు. కాబట్టి ఆ గ్రామంలో జరిగేటటువంటి ఎలాంటి సమస్య అయినా ఆయన పరిష్కారం ఇస్తాడు. అవునా కాదు? ఊరం తర్వాత వల్లకాడ ఉంటుంది. అవునా కాదు? ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఒకరోజు ఆ గ్రామంలో ఒక సమస్య వస్తే అందరూ వచ్చి అక్కడ కూర్చోండారు. ఆ గ్రామ పెద్ద వచ్చి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఈ పిల్లవాడు పోయి, మీరు చెప్పేది అబద్ధమని నాకు అనిపిస్తుంది అన్నాడు. అదేంటయ్యా, అసలు ఈ సమస్యని చెప్పకుండానే అబద్ధం అంటావు ఏంటి అన్నాడు. నేను అడుగుతాను, మీరు చెప్తారా అన్నాడు. చెప్పండి. నా చేతిలో ఒక పిట్ట ఉంది, నా చేతిలో ఒక పిట్ట ఉంది, ఇది బతికిందా చనిపోయిందా అన్నాడు. అంటే పిట్టను చూపిస్తే అది బతికిందా లేదా మనకు తెలుస్తుంది. దాన్ని మూత పెట్టేసి ఇది బతికిందా లేదా చెప్పమంటే ఎవరు చెప్తారా? ఏం చెప్తామా? ఆయన ఏమన్నాడంటే, అంతా నీ చేతిలో ఉంది. ఏమన్నారు? అంతా అంటే ఆ పిట్ట బతికేదానికైనా చనిపోయేదానికైనా అంతా నీ చేతిలో ఉంది. ఇప్పుడు చెప్తున్నా, స్వామివారి ఈడ ఉండాలి వెళ్ళాలి అని మీ చేతిలో ఉంది. మీరు గట్టిగా పట్టుబడితే ఉండడానికి అవకాశం ఉండొచ్చేమో. అవునా కాదు? ఇక్కడి నుంచి రావాలి సంకల్పం. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గురువు గారికి మరొకసారి పాదాలను తెలియజేస్తూ, గురు పౌర్ణమి రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వారి యొక్క ఫోటోని ఇప్పుడు తెలియదా బాధేందో, వారి ఫోటోని ఇంట్లో పెట్టుకోండి. వారే పరిష్కారం ఇస్తారు. మీకు వారు ఏదో ఒక సందర్భంలో వారు మీకు కనిపిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓ జై శ్రీరామ్. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధోక్ష సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. మందారమాలా పులకాళకాయ కపాలమాలా గిరిశేఖరాయ దివ్యమంగళాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం పూర్ణమిదం సర్వే జనా సుఖినో భవంతు సర్వలోకా సమస్తా భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. Hi.
అన్నమాట.